అవార్డ్ షో అయిపోతే ఎలాంటి అవార్డ్స్ వస్తాయి, ఎవరికి వస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. పటాస్ 300 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దానికి ఆస్కార్ వాళ్ళు పిలిచి పటాస్ కమెడియన్స్ కి యాంకర్స్ కి అవార్డులు ఇస్తాడు. నేను వాళ్ళని పిలుచుకొని వస్తా. వెల్కమ్ టు పటాస్ అవార్డ్స్. ముందుగా అవార్డు ఇచ్చే వ్యక్తి గురించి చెప్పాలంటే ఈ ఒక్క డైలాగ్తో స్కిట్ స్టార్ట్ చేసి ధీరుడు స్కిట్ అయిపోయా కూడా అదే డైలాగ్ చెప్పి దిగిపోయే ధీరుడు ది యూట్యూబ్ స్టార్ సుధాకర్. సార్ ఎందుకు కింద పడ్డారు సార్? మీరు అవార్డులు దేనికి ఇస్తున్నారు? పటాస్ లో చేసినందుకు. పటాస్ లో నేను చేసింది ఒకటే కదా. వీళ్ళు నవ్వినందుకు బాధ లేదు నాకు. నేను కింద పడంగానే పట్టా మా కెమెరామ్యాన్లు 13 మంది ఉంటారు, పట్టుకొస్తారు. ఏదో సన్నీలో నడుము దొరికినట్టు జూమ్ జూమ్ బ్యాక్. సార్ ఇది రక్త చరిత్ర కాదు సార్. నా గులాబ్ జాములు పగిలిపోతున్న రక్త చరిత్ర గురించి నాకెందుకు రా? సార్ పటాస్ 300 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టీమ్స్ ఏర్పడ్డాయి. మీ టీం గురించి మీరు చెప్పండి సార్. నా టీమ్ లో ఉన్న కపిల్ శర్మ అండ్ ఒబామా ఇద్దరు నా కుడి భుజం లాంటి వాళ్ళు. మరి ఎడమ భుజం ఎవరు సార్? ఎడమ భుజం ఏమన్నా కానీ సెల్ఫ్ ఉండాలి, వేరే వాడకూడదు. మీ టీంలో ఎవరు ఉంటారు మీకు తెలియదు కదా? అంటే ఆ విషయం నీకెలా తెలుసు? కపిల్ శర్మ వచ్చాడంటే ఓకే, ఒబామా ఎందుకు వస్తాడు సార్? అంటే ఒబామా మన కంపు వచ్చాడు కదా, అమెరికా ప్రెసిడెంట్, పదవి పోయింది, అందుకే వచ్చి కామెడీ చేసుకున్నాను పిలుచుకొచ్చిన ఒబామాని. ఇప్పుడు అర్థమైంది సార్ మీకు కిందంగా గడ్డి ఎందుకు పెడతారు. అయినా నా గురించి ఏం బాధే నాకు. నా ఆపోజిట్ టీం రచ్చగాళ్ళు, పాపం వాళ్ళకి కొంచెం కామెడీ తక్కువ వస్తుంది. జోక్ చెప్పే ముందు కొంచెం చెప్పండి సార్, నవ్వడం ప్రాక్టీస్ చేస్తారు. మీ వాడు మీకేయడమే అది పాయింట్. అంటే రచ్చ ఉందిరా, బిందెల చేయి పెట్టి తిప్పితే నీళ్ళలో కూడా రచ్చ కనిపిస్తుంది. అదే సునామీ రావాలంటే ఎంత కష్టం తెలుసా? సునామీ రావడం ఎంత కష్టం, మీ టీం వాళ్ళు కామెడీ చేయడం అంతే కష్టం. అరే నాకు అదంతా కాదురా, నేను బాగా కంటెంట్లు ఆలోచించి నా జుట్టు అంతా రాలిపోతుంది బాబు. పాపం పెద్దనన్న. ఇది అల్టిమేట్ ఆస్కార్ నీతో కంటే. నమ్మవా? నిజంగానే రా బాబు, నా జుట్టు రాలిపోతుంది. దండం పెట్ట సార్, నా వల్ల కావట్లేదు సార్. ఎన్ని జోక్లేదు సార్ ఇలాంటి? నీ వల్ల కాదా? కాదు సార్, నా వల్ల కాదు. అరే మీ ఇంటి అడ్రస్ ఎవరు, నేను వెళ్తా. మా ఇంటర్ ఎందుకు సార్? అంటే వల్ల కావట్లేదు అన్నావు కదా, నేను ఇంటికి వెళ్తా. నాకు ఇంటి అడ్రస్ పంపిస్తున్నావు, నీకు బాధ ఎట్లేదా సార్? మీ ఇంటి వాళ్ళ మీద కాదు సార్, మీ మీద. నా మీద ఎందుకురా? మా ఇంట్లో కుక్క ఒక్కటే ఉంది సార్, ఎవ్వరు లేరు. మీ కుక్క నిజంగా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? వదిలేండి సార్. ఇట్లా అర్థమైందా? సుధాకర్ తో పెట్టుకుంటే ఎలా ఉంది, అర్థమైందా? అదే పటాస్ యాంకర్ పైన మీ అభిప్రాయం ఏంటి? 2006లో నేను సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఒక స్టేజ్ షో చేస్తున్నా. చిన్న పిల్లాడు స్టేజ్ కింద నిలబడి సుధాకర్ అన్న అంటుండు. పాపం లాగ్ కూడా వేసుకోలేదు, మొత్తం టింగ్ 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 టింగ్. అప్పుడు ఏం చేశారు సార్? నాకు జాలేసి నా గాలిపటాలని 100 గాలిపటాల దారాలని కిందికి దింపి లాగి పైకి స్టేజ్ మీద తీసుకొచ్చా. ఆయన ఎవరో తెలుసా? యాంకర్ రాదే కదా. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ రోజు అక్కడ ఉన్నావా? అది సపరేట్ గా చెప్పాలా సార్? ఆ రోజులో టింగ్ 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 అంటే ఆయన ఒక్కటే కదా. ఏంద్రా టింగ్ టింగ్ అనేది? జుట్టు టింగ్ 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 టింగ్. మీకు ఇచ్చేవాడు అంటే సార్ ఏంటి? సింగిల్ షూ అవార్డు. సింగిల్ షూవా? 2 ఇయర్స్ కదరా సార్. మీరు ఇక్కడి నుంచి తనేది ఒకటే షూ కదా సార్. సర్లే కానీ మీ కుక్క ఎలా ఉంటుందో చెప్పరా బాబు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ ఎర్రగడ్డ అవార్డ్ ది రచ్చ రవి. అమ్మతో తమ్ముడు నాకే వచ్చిందా? అమ్మతో నాకే వచ్చింది తమ్ముడు. నాకే వచ్చిందా తమ్ముడు? నాకే వచ్చిందా తమ్ముడు? నాకేం రాలేదు సార్, మామూలునే వచ్చింది. మనకే వచ్చింది రవణ. మీ టీం మెంబర్స్ అనుకున్నా, టీం లీడర్ నువ్వు కూడా అంతేనా? ఎవరైతే మాకు ఆయన నచ్చిండు, అందుకే ఆయన టీంలో పోయినాం అందరం. అంతే, మేమందరం మారిపోయినాంగా సార్. ఈ రోజు ట్యూస్డే, మీ పర్ఫార్మెన్స్ అని ఉంటే మనీ రోజు చేసుకోండి. ఈ రోజు ఓన్లీ సునామీ కాదు. అవార్డులు ఇస్తా అని చెప్పి అవమానపరుస్తావురా. ఇట్లాంటి చోట నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను రా. ఎక్కడుంటావు? కొంచెం పక్కకు వచ్చి నిలబడతాను. అవార్డు నాకు ఇగో నీ అవార్డు. నీ అవార్డు ఏంటే సార్? ఎర్రగడ్డ హాస్పిటల్లో 10,000 రూపాయల బిల్లు. అరే నువ్వు బుధారం రా చూసుకుందాం. ఈ రోజు కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు ఆయన కలర్ చూస్తే నా కొడుకు అని చెప్పుకుంటుంది నలుపు, కానీ తెల్లగా ఉన్న శ్రీముఖి చెప్పుకుంటుంది ఆయన నా తమ్ముడు అని. సంజయ్కి మీ అవార్డు.
సార్ మీరు ఫస్ట్ నుంచి 30 ఎపిసోడ్స్ వరకు లేడీస్ మీద ఎందుకు సార్ కంటెంట్ చేశారు? ఐ హేట్ లేడీస్ అబ్బా, ఐ లవ్ బాయ్స్. అందుకే ఇందాక నుంచి యాంకర్ మీద పడుతున్నావా? మీకు అవార్డు సిల్క్ స్మిత అవార్డు. సిల్క్ స్మిత, అవును సార్. ఇందులో నాకు సగమే కావాలి. మీరు చేసే పనులు సగమే ఉంటాయి, మీరు సగమే, అన్ని సగమే. రా. తన అందం చూస్తే ఏ అబ్బాయికి నిద్ర పట్టదు. అతడే యాంకర్ రవి. బెస్ట్ గడ్డ అవార్డు గోస్ టు యాంకర్ రవి. ఏడ పట్టుకుంటున్నావు? ఏం వేస్తున్నారు సార్? మైకేల్ జాక్సన్ స్టఫ్ చేస్తున్నా. మైకిల్ జాక్సన్ అంటే గుర్తొచ్చింది నాకు. బాలీవుడ్ లో MJ5 అని ఒక గ్రూప్ ఉంది. కొంచెం దేవుడై నోరు మూసుకోవా ప్లీజ్. నోరు మూసుకోండి గుర్తొచ్చింది. సార్ మీరు ఈ స్టెప్ ఎందుకు వేస్తారు సార్? అంటే అప్పుడప్పుడు ఇరుక్కుపోతుంది లోపల. బా ఎరుకుపోతున్నా గుర్తొచ్చింది. మొన్న ఇదే వీడియో పెట్టారు. మా సునామీ గారు చేసేదే అంతంత, మీరు ఎందుకు దాన్ని ఇంకా సంపబెడతారు? అంతంత గుర్తొచ్చింది. మొన్న లడ్డు కొన్నారు తిరుపతిలో. ఆ, చేయండి చెయ్. చెయ్యండి గుర్తొచ్చింది. చెయ్యండి రా. కూర్చోవా ప్లీజ్ ప్లీజ్ కొంచెం. నువ్వు నా పక్కన కూర్చో. దా. వద్దులే కిందనే కూర్చో. రెడీ. ఏమైందిరా? చేయండి. సార్ మీరు యూత్ కి మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్. నేను మెసేజ్ లేని అన్ని ఫోన్ కాల్తో చేస్తా. అరే మీ సునామీ గారు నా కాల్ కింద ఏం చేస్తున్నారు? చూడు, ఆడవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బాయిలు. ఆడవాళ్ళ? ఎవరు ఆడవాళ్ళు? ఆడవాళ్ళంటే నా వెనకాల ఉన్న వాళ్ళు. ఇక్కడ ఎవరు ఉన్నారు? నాకు మా పటాస్ అరిగాన్ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారైనా బట్టలు లేకుండా చూడాలనిపిస్తుంది. అరే మొన్న బట్టలు లేకుండా అంటే గుర్తొచ్చింది.